కృష్ణ. ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించబడుతున్నటువంటి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము ఈ ఏటా కూడా జూన్ 20 నుంచి 27 తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. సో ఈ కార్యక్రమంలో భజన, కీర్తన మరియు భగవంతుని యొక్క విశేష కథామృతము, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరము విశేషంగా మేము జగన్నాథపురిలో ఉన్నటువంటి జగన్నాథ మందిరాన్ని తలపించే విధంగా ఇక్కడ మేము సెట్ వేయడం జరిగింది. ఇదెంతో అద్భుతంగా కలకత్తా నుంచి ఎంతోమంది కార్మికులు వచ్చి ఇక్కడ సుమారుగా నెల రోజుల నుంచి ఇక్కడ ఈ యొక్క మండపాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ పండాల్లో జగన్నాథ స్వామి కొలువై ఉన్నాడు. సో ఇక జగన్నాథ స్వామిని మనం దర్శిద్దాము. అసలు ఈ యొక్క పండాలు ఏమేమి ఉన్నాయో మీకు వివరిస్తాం రండి. హరే కృష్ణ. సో ఇక్కడ మనం చూసాము, ఇది జగన్నాథ్ యొక్క టాటో. సో గుర్తుండిపోయే విధంగా ఇక జగన్నాథ్ యొక్క టాటో ఉంటుంది. జై జగన్నాథ్, ఐ లవ్ జగన్నాథ్ అని. హరే కృష్ణ. ఇట్లండి. సో ఎవరైతే వచ్చిన ప్రతి భక్తునికి సో భగవంతుని యొక్క తిలకాన్ని ఇక్కడ ధారణ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా తిలక ధారణ చేయట్లేదు. అసలు ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో ఈ తిలకానికి అర్థం ఏంటంటే, ఈ తిలకానికి అర్థము భగవంతుని యొక్క 2 పాదాలు మరియు తులసీదేవి ఎప్పుడు భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉంటుంది కాబట్టి దీని చిహ్నము 2 పాదాలు, తులసి యొక్క దళము. హరే కృష్ణ. మరి ఇక్కడ ఎంతోమంది అభిషేకము, అర్చన, హోమానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సుమారుగా రాత్రి 10 గంటల వరకు అర్చన, అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. విశేషంగా 26వ తేదీ ఉదయం 11 గంటలకు సర్వమంగళ మహాశాంతి హోమ యజ్ఞం ఇక్కడనే ఉంటుంది. సో దాని కూడా మీ అందరికీ ఆహ్వానము. హరే కృష్ణ.
జగన్నాథ యొక్క కొలువైనటువంటి మండపం, ఇది ముఖ్యమైనటువంటి మండపము. సో మనం అనుకోవచ్చు ఒక మందిరానికి గర్భగుడి లాంటిది. సో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర, సో మరియు శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణ బలరాములు, రాధాకృష్ణులు ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఆచార్య శ్రీల ప్రభుపాల వారు సో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మంగళ హారతి ఉంటుంది. సో తర్వాత 8 గంటలకు విశేష దర్శనం ఉంటుంది. సో ఈ దర్శనంలో ప్రతిరోజు నూతన వస్త్రాలు మారుస్తారు. ఇక్కడ భక్తులు నూతన వస్త్రాలు మార్చి సో భగవంతుని సుందరంగా అలంకరింపజేస్తారు. సో అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి జగన్నాథ రాజభోగ మహా లడ్డు అది. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యొక్క లడ్డు భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ ఆ యొక్క నైవేద్యమైనటువంటి లడ్డుని సాయంత్రానికి లక్కీ డిప్పు ద్వారా, ఎవరైతే చిన్న లడ్డు తీసుకున్నారో లక్కీ డిప్పు ద్వారా వచ్చినటువంటి వారికి దాన్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. హరే కృష్ణ. ఈ యొక్క మండపంలో ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, సో ఎవరైనా భక్తులు వారి యొక్క బరువుతోని భగవద్గీతను సమానంగా తులాభారంలో ఇచ్చిన తర్వాత దీన్ని మేము ప్రింటింగ్ కాస్ట్తోనే ఇస్తున్నాం. దీనికి ఎంతైతే ప్రింట్ చేయడానికి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుతోనే ఇస్తున్నాము, ఎలాంటి లాభం లేకుండా. సో వాళ్ళు ఎన్నైతే భగవద్గీతలు తూగాయో వాళ్ళు వాళ్ళ యొక్క బంధుమిత్రులకు అందరికీ బహుమతిగా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది ఈ తులాభారం కార్యక్రమం. సో ఇంకొక కార్యక్రమం అంటే ఎవరికైతే సేమ్ అదే వెయిట్ ఉన్నటువంటి రైస్, సో బియ్యాన్ని కూడా తులాభారంగా ఇస్తే ఇక్కడ ఈ దానాన్ని, రైస్ దానాన్ని ఇస్తే ఇక్కడ ప్రతిరోజు చేసేటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈ యొక్క రైస్ని ఇక్కడ మేము ఉపయోగిస్తాం. హరే కృష్ణ. ఇక్కడ మనం వచ్చాము, ఇవన్నీ స్టాల్స్ అండి, బుక్ స్టాల్స్, గిఫ్ట్ స్టాల్. ఇక్కడ భగవద్గీత, భాగవతము, రామాయణము మరియు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వస్తువులు, చందనము, తులసి మాలలు, పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ భగవంతుని యొక్క సుందరమైనటువంటి పటాలు, ఆధ్యాత్మిక వస్త్రాలు, సో ఇవన్నీ ఇక్కడ లభిస్తాయి, ఇవన్నీ స్టాల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా డెడికేట్గా ఉదయం నుంచి ఇక్కడనే ఉంటూ అందరికీ వీటన్నింటినీ డిస్ప్లే చేస్తున్నారు. తీసుకుంటారండి. కొత్త గ్రంథాలు కూడా ఇక్కడ ప్రింటింగ్ కాస్ట్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి బుక్స్ ఇవి. సుమారుగా 100కు పైగా ఉన్నటువంటి గ్రంథాలు ఇవి. ఈ సరళమైన భాషలో భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారు అందించడం జరుగుతుంది. దేవాదేవి శ్రీకృష్ణ భగవానుడి గ్రంథము భగవద్గీత. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఫేమస్ భగవద్గీత. మేము గ్రామంలో గ్రామోత్సవాలు చేస్తూ మరియు భక్తుల్ని, రైతుల్ని మరియు గోప్రేమికుల్ని, సో వాళ్ళని కల్టివేట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి ఆయిల్స్, ఆర్గానిక్ సంబంధించినటువంటి వస్తువులు, ఆర్గానిక్ స్టాల్ ఇది. ఇక్కడ మీరు కూడా లభిస్తాయి. సో ఇది విశేషమైనటువంటి జగన్నాథ రాజభోగ లడ్డు ఇది. సో ఎవరైతే ఒక లడ్డు తీసుకుంటే వానికి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్లో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇవ్వడం ద్వారా, ఈ బాక్సులు వేయడం ద్వారా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఇందులో నుంచి ఒక కూపన్ తీయబడుతుంది. ఎవరికైతే వస్తుందో వారికి రాజభోగ లడ్డు వారికి సమర్పిస్తారు. సుమారుగా నిన్న ఒకరికి వచ్చింది స్వామి గారికి అని. సో మీ పేరండి? రాజేష్ కుమార్ గారు, నిజామాబాద్. ఓకే, ఈరోజు మీకు లడ్డు వస్తుంది అనుకుంటున్నారా? రాత్రికి జగన్నాథ్ మాయతో రావచ్చు అనుకుంటున్నాను. జగన్నాథ్ కృపద ఉంటే రావాలంటే అయితే మీరు ఒక మాల జపం చేయండి ఇక్కడ, భగవంతుని నామాన్ని, ఖచ్చితంగా వస్తుంది. హరే కృష్ణ. ఎన్ని వేశారు చిటీలు? ఒకటే వేశారా? మీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? 4 వేస్తే అయిపోతుంది కదా. ఓకే ఓకే, హరే కృష్ణ. సో ఈ యొక్క అవకాశం కూడా ఉందండి. హరే కృష్ణ అండి. సో చదము ఉదయం 8 గంటల నుంచి రాత్రి సుమారుగా 10 గంటల వరకు నిత్య దొన్న ప్రసాదం ఇది భగవంతునికి అర్పించినట్టు ప్రతిరోజు సుమారుగా 8 సార్లు, జగన్నాథపురిలో కూడా 8 సార్లు అర్పిస్తారు. సో ఈ అర్పించినటువంటి ప్రసాదాన్ని ఇక్కడ తీసుకొస్తారు ఈ పండాల్లో. సో అందరికి పంచుతుంటారు పండాల్లో. సో ఇప్పుడు మనము
ఇచ్చేటటువంటి ఇది శనగలు ఇస్తున్నారు. ఉదయం స్వీట్ ఇచ్చారు, మధ్యాహ్నం పులిహోర. అదే రకంగా వచ్చిన వాళ్ళందరికీ ఈ యొక్క ప్రసాదాన్ని నివేదిస్తారు. సో జగన్నాథుడు అంటేనే ప్రసాదానికి ప్రతీక. సో జగన్నాథపురిలో ఆనంద బజార్ ఉంటుంది. అక్కడ ఎంత ప్రసాదం ఉంటుందంటే ఎన్ని కోట్ల మంది వచ్చినా కానీ ఆ ప్రసాదానికి తక్కువ అనేది పడదు. అది జగన్నాథ్ యొక్క మహిమ. ఇక్కడ కూడా ఉదయం నుంచి ఒక ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ పంచడం కోసము దాతలను మేము ఆహ్వానిస్తున్నాము. వారు వచ్చి భగవంతుని యొక్క కృపా ప్రసాద రూపంలో పంచే అవకాశం కూడా వాళ్ళకి లభిస్తుంది. హరే కృష్ణ. సో ఇక్కడ భజన మండలి ఉంది. ఇస్కాన్ వారి ప్రత్యేకమైనటువంటి భజన. ఇస్కాన్లో భజన భోజన అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఉదయం మంగళారతి 5 గంటల నుంచి భజన మొదలవుతుంది. మరియు ప్రతి హారతి ఇక్కడ భజన ఉంటుంది. సాయంత్రం విశేషంగా భజన ఉంటుంది, సుమారుగా 2-3 గంటలు. ఎవరైతే భజన ప్రియులు ఉన్నారో వాళ్ళు వచ్చి భజనలు కూడా పాల్గొనవచ్చు. మరియు ముఖ్యంగా శ్రీమద్ భాగవతం ప్రతిరోజు జరిగేటువంటి శ్రీమద్ భాగవత గ్రంథం ప్రవచనంతోనే స్వామివారు వస్తారు. వైష్ణవాంగి సేవకుడు గారు. సో ఈ భాగవతం సుమారుగా 100కు పైగా భాషల్లో ఉంది. ఎవరైతే భాగవతాన్ని కనుక వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే సమస్త జీవకోటి మరియు సమస్త ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందము మరియు ముక్తిదాయకమైనటువంటిది ఈ శ్రీమద్ భాగవతము. సో ఎవరైతే శ్రీమద్ భాగవతం ప్రతిరోజు చదువుతారో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని భయాలు అనేటివి తొలగిపోతాయని భాగవతం చెప్తుంది. మరి ఎవరైతే భాగవతాన్ని కనుక వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే స్థాపిస్తే 33 కోట్ల మంది దేవతలు సంతృప్తి పడతారు. మరియు భాగవతం అంటే స్వయంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగంలో భగవంతుడి కృష్ణుడు భాగవత రూపంలో రావడం జరిగింది. ఒక భాగవత గ్రంథము ఇది ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదులు రచించారు. సో ఇది మొత్తము 12 స్కందాలు, 18 బుక్స్ ఉంటాయి. మీకు ఒక కాటన్ బాక్స్లో వస్తాయి. సో ఎవరైతే ఈ భాగవతాన్ని కనుక ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళకి ఎలాంటి భయాలనేవి ఉండలేదని శ్రీమద్ భాగవతం చెబుతుంది. సో ఇది సుమారుగా ఎన్నో భాషల్లో ఉంది. సో ప్రతిరోజు జరిగేటటువంటి యొక్క భాగవత గ్రంథ పూజ ఉంటుంది. ఈ పూజ తర్వాత సో ఎవరైతే భాగవతం లేదో వారు వచ్చి భాగవతాన్ని స్వీకరిస్తున్నారు. సో మీకు కూడా అవకాశం ఉంది. మీరు కూడా రండి, భాగవత శ్రవణం చేయండి, తర్వాత భాగవతాన్ని మీరు స్వీకరించండి, మీ ఇంట్లో స్థాపించండి, మీరు ఆనందంగా ఉండండి, ధరించండి. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ భగవత్ దర్శనము. సుమారుగా 80 దశాబ్దాలుగా ఇది ప్రింట్ అవుతుంది. ఇది హరే కృష్ణ ఉద్యమ పత్రిక, మాస పత్రిక, నెల వస్తుంది. సో ఈ పత్రికలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఇస్కాన్ కార్యక్రమాలు మరియు లోకల్లో జరిగేటువంటి ఇస్కాన్ కార్యక్రమాలు సో చాలా సమాచారం ఇందులో పొందుపరుస్తుంది. ఇది ఈ భగవత్ దర్శనము ఒక చందా ఉంటుందండి. సంవత్సరానికి కింద 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు చందా కనుక మీరు కడితే మీకు రెగ్యులర్గా మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. ఇది భగవద్ దర్శనం. హరే కృష్ణ. సో ఈ మండపంలో ముఖ్యమైనటువంటిది ఇది సంకీర్తన హాల్ అంటారు. సో ఈ సంకీర్తన హాల్లో నిత్యము సంకీర్తన, జపము మరియు భగవంతునికి సంబంధించినటువంటి శ్రవణము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాయి. మరియు కొంతమంది భక్తులు కూడా ఇక్కడనే రెస్ట్ తీసుకొని వారి యొక్క ఆధ్యాత్మిక విషయాలు, పురోగతి, ఇక్కడ ప్రశ్నలు ఎన్నో వేస్తుంటారు. సో ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల్లో మరియు జిల్లాల నుంచి కూడా కొంతమంది భక్తులు వస్తారు. సో ఇక్కడ ఈ యొక్క హాల్లో యొక్క మండపంలో వారి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ఒక మంచి విలువైనదిగా ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. వీరే ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదులు. సో వీరు గౌడీయ వైష్ణవ పరంపరలో వచ్చినటువంటి చివరి ఆచార్య. సో కృష్ణుడి నుంచి మొదలుకొని కృష్ణుడు, బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు ఆ రకంగా పరంపరలో వచ్చినటువంటి 32వ వ్యక్తి డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదులు. వీరే 1965లో ఆ సంవత్సరంలో అమెరికాకు వెళ్ళి 70 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్ళి మన యొక్క భగవద్గీత, భాగవతము, సనాతన సంస్కృతికి సంబంధించిన అన్ని విషయాలు ప్రపంచవ్యాప్తంగా పంచడం జరిగింది. సో ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇస్కాన్ ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ఎవరి వల్ల అంటే కేవలం వీరి ద్వారానే జరిగింది. సో వీరే ప్రపంచవ్యాప్తంగా జగన్నాథపూర్ యొక్క రథయాత్రని ప్రపంచవ్యాప్తంగా అందించారు. అందుకే మన ఈ యొక్క 27వ తారీఖు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొన్ని వేల రథయాత్రలు జరుపుకోబోతున్నాము. సో వీరి ద్వారానే, వీరి కృప ద్వారా. హరే కృష్ణ.
జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనం జగన్నాథుని ఆలయం ఓన్లీ మనం అక్కడ వెబ్సైట్లో అక్కడిక్కడ స్టోరీస్లో మాత్రమే చూస్తాము. కానీ నిజామాబాద్లో ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇస్కాన్ వాళ్ళు చేసిన ఈ మంచి పనికి మనం ప్రోత్సహించాలి. జగన్నాథ స్వామిని నేనైతే చూడడం ఫస్ట్ టైం. మనకి తెలంగాణ మొత్తంలో ఒక 2-3 టెంపుల్సే ఉన్నాయి జగన్నాథ స్వామి. ఇక్కడ మన ఇస్కాన్ వాళ్ళు ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సుభద్ర, బలరామ, శ్రీకృష్ణ సమేత జగన్నాథ శ్రీకృష్ణ స్వామి వారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనము స్వామివారిని కళ్ళు పెద్దగా చేసి అందరి భక్తుల్ని చూస్తారంట. ఇక్కడ రథయాత్ర కూడా జరుపుతారు. సో ఇవన్నీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇస్కాన్ ప్రభు పరంపర వారికి కూడా ధన్యవాదాలు. సో ఇక్కడ ఇంకొక అందరికీ ఆకర్షణమైనటువంటి ఇది జగన్నాథ్ యొక్క సెల్ఫీ. ఎవరైనా యొక్క ఫ్యామిలీ మొత్తము ఈ యొక్క ఉత్సవానికి అటెండ్ అయిననే ఒక గుర్తింపు కోసము జగన్నాథ్ సెల్ఫీ ఉంటుంది. అక్కడ ఫ్యామిలీ మొత్తం నిలబడి వారి యొక్క ఫోటోని తీసుకొని వారు స్టేటస్ కానీ లేకుంటే ఎల్లప్పుడూ గుర్తులు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇది ఒకటి కూడా అవకాశం. ఫోటో దియా. ఇక్కడ సేవా కౌంటర్ ఉంటుందండి. ఎవరైనా ఇస్కాన్కి సేవ చేయాల్సినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ సేవా కౌంటర్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ జగన్నాథ రథానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు, ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు మరియు దీని వెనక ఉన్నటువంటి ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి సేవా అవకాశాలు ఎవరైనా దాతలు ముందుకొచ్చి చేయొచ్చండి. సో ఇది అన్నదానం, స్పెషల్లీ అన్నదాన కార్యక్రమము. సో అన్నదాన కార్యక్రమం ఇది ప్రతిరోజు జరిగేటటువంటి హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం సంబంధించినటువంటి పాంప్లెట్ ఇది. సో ఇది ముఖ్యంగా ఇస్కాను జీవితకాల సభ్యత్వము. ఎవరైతే ఇస్కాన్లో ఫుల్ టైమ్గా సేవ చేయని వాళ్ళ కోసము ఇస్కాను అందించేటటువంటి ఒక దివ్య అవకాశం. ఎవరైతే యొక్క లైఫ్ మెంబర్ కార్డు కనుక తీసుకుంటే ఇది 35,555 రూపాయలు. జీవిత భాగస్వామ్యం మొత్తం, అంటే జీవితం మొత్తం వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మందిరాలకు వాళ్ళు వెళ్ళొచ్చు. మరియు శ్రీమద్ భాగవత గ్రంథం కూడా వాళ్ళకు వస్తుంది. మరియు ఇస్కాన్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఉచితంగా అటెండ్ కావచ్చు. నంబర్
ఉజ్వాల చంద్రగిరి వదన ఉజ్వాల గలదేశ వనమాల करे जलमाल देश वनमाला करे जलमाल देश वनमाला भक्ति विनोदा देखे गौर संपादा भक्ति विनोदा देखे गौर संपादा भक्ति विनोदा देखे कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद कृष्ण चैतन्य प्रभु नित्यानंद चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद Hare Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Hare Hare, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare,
जय हो विष्णुपाद परमार्य अष्टोत्तर श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव भक्त वृंद की नामाचार्य श्रील हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद की श्री श्री राधा कृष्ण गोप गोपनाथ श्याम कुंद राधा कुंद गिरि गोवर्धन की ब्रज वृंदावन की निताय गौर प्रेमानंदे Gorish the small devotees, Gorish the small devotees,
ठाकुर की, भागवत कथा सप्ताह की, आप सबकी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं। చేస్తే నోరు తెరవాలి, లేకపోతే నోరు మూసుకునే ఉండాలి. కేవలం చెవులు మాత్రమే తెరుచుకుని ఉండాలి. ఇది నా విన్నపం అందరికీ. తద్వారా మీకు సంపూర్ణ లాభం కలుగుతుంది. మీకు లాభం కలగాలన్నది నా సంకల్పము, మీకు లాభం కలగాలన్నది నా యోచన. కుర్చీలు మధ్యలో వేయకండి, కుర్చీలు పక్కకేసుకోండి. పక్కకేసుకుంటే వెనక్కి కూర్చున్న వాళ్ళకి కనిపిస్తుంటుంది. భక్తి యోగము సందేశాన్ని మనం 3 ముక్కల్లో చెప్పచ్చు. ఆ 3 ముక్కలు ఏమిటి అంటే సంబంధము, అభిధేయము, ప్రయోజనము. మనం ఎవరికైతే భక్తి చేస్తున్నామో ఆ భగవంతుడితోటి సంబంధం ఉండాలి. సంబంధం ఉన్నప్పుడే మన భక్తి అనేది కొనసాగుతూ ఉంటుంది. మొట్టమొదటి కావాల్సింది సంబంధం. తర్వాత వచ్చేది ఆ సంబంధం అనుసరించి